అడ్డే ఇప్పుడు నాకు కిక్కెక్కింది. ఆ రోజు స్వామీజీ అడిగారు, ఈ రోజు నేను అడుగుతున్నాను. బతుకున్న వాళ్ళకి దండలు ఎందుకు వేశారు బాబాయ్? చెప్పండి చెప్పండి మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్. అమ్మ నందిని, ఆవేశపడకు. జరిగిందంతా ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుస్తోందా? ఇంకా నేను నీతిమంతున్నని నన్ను నమ్మించాలనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. అరకులో నీ ముద్దుల కూతురు జానకి విజయ్లు బతికే ఉన్నారు. ఈ నందిని నువ్వు మోసం చేశావు. నీ కూతురు తాళి కోసం నా తాళి బొట్టును తెచ్చావు. విజయ్ 7 అడుగులు నడిచింది నాతో. చిటికిన వేలు పట్టుకుంది నాతో. పెద్దల ముందు పెళ్లి జరిగింది నాతో. కానీ కన్న కూతురు మీద ప్రేమ నిన్ను కసాయివాడిగా మార్చి ఈ దేవుడిచ్చిన కూతురి జీవితాన్ని గంగలో కలిపేశావు. మనసు మమత లేని స్వార్థపరుడివి. సగ సగ నిజమా పని పని పమపా పని సని పనిగా పని పని పమపా పని సని పనిగా. విజయ్ నావాడు అని నాకే దక్కాలని 10 మంది ముందు తీర్పిచ్చి కూతురు మెడలోంచి తాళి తీయించి భర్తని త్యాగం చేసిన పతివ్రత శిరోమణిగా అందరి ముందు గొప్పగా నిలబెట్టి దాన్ని ఊరు దాటించి పంపించేశావు. అలా అందరి ముందు నువ్వు గొప్ప పెద్ద మనిషివయ్యావు. కానీ నేను విజయ్ సంతోషంగా ఉండటం నువ్వు చూడలేకపోయావు. కన్న కూతురు కోసం అద్భుతమైన నాటకం ఆడావు. ఆ నాటకం ఏంటో నేను చెప్తాను. విజయ్ లేకపోతే జానకి బతకలేదని నీకు తెలుసు. అందుకే జానకి విజయ్లు చనిపోయారని నన్ను మోసం చేశావు. అందరినీ నమ్మించేశావు. అసలు అచ్చు జానకి విజయ్లో ఉండే శవాల్ని ఎక్కడి నుంచి తెచ్చావు? ఎంత ఖర్చు పెట్టావు? అవునులే, కూతురు కోసం బతుకున్న వాళ్ళని ఇద్దరిని చంపైనా ఆ శవాల్ని జానకి విజయ్లను తీసుకొచ్చి అంత్యక్రియలు చేసుంటావు. శభాష్! కూతురు కోసం ఏ కన్న తండ్రి ఇంత గొప్ప నాటకం ఆడుండడు. అమ్మా నందిని, అసలేం జరిగిందంటే మధ్యలోకి మీరు రావద్దు పిన్ని. నాటకం అసలు సూత్రధారి ఆయన్ని నేను అడుగుతున్నాను. ముందు నన్ను మాట్లాడివ్వండి. అసలు ఈ రోజు మాట్లాడాల్సింది నేను, ఏడవాల్సింది నేను ఏడుస్తుంటే చూడాల్సింది మీరు. జానకి విజయ్లు చనిపోయారని ఇదిగో ఇలా ఫోటోలు గోడలకి పెట్టి దండలు వేశావు. శ్రద్ధాంజలి అని పేపర్కి వేయించి పిండాలు కూడా పెట్టావు.
నాకు తెలిసి మనిషి అనేవాడు ఎవడు ఇంత నీచానికి దిగజారడు. కానీ నువ్వు దిగజారావు. ఎందుకు? అదిగో కూతురు కోసం. అక్కడ కూతురు అల్లుణ్ణి కాపురం పెట్టించి అప్పుడప్పుడు నువ్వు కూడా అరకు వెళ్ళి హ్యాపీగా కూతురు చేత్తో చేసిన వంట తినొస్తున్నావు. ఇక్కడేమో నా జానకి చనిపోయిందని నటిస్తున్నావు. నాటకం బాగా రక్తి కట్టించడానికి హాస్పిటల్కి వెళ్తూ మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు. ఇంత నయవంచన ఎవరి కోసం? కూతురు కోసం. ఇవన్నీ తెలియక విజయ్ మీద పిచ్చి ప్రేమతో బొట్టు గాజులు తీసిన విధవనయ్యాను. నాకు పుట్టబోయే బిడ్డ జానకి అని మురిసిపోతూ పిచ్చిదాల్లా ఉన్నాను. కట్టుకున్నవాడు బ్రతుకున్నా చనిపోయాడని నీ కళ్ళ ముందు విధవగా తిరుగుతున్నా జాలి కలగలేదా బాబాయ్ నీకు? సరే, జాలి కలగలేదు. కనీసం నా బిడ్డ జానకివే అని మాట వరుసకైనా చెప్తూ నటించావు. కానీ అన్నిటికంటే నీచమేంటో తెలుసా? కడుపుతో ఉన్న నాకు ఆ రుద్రతో పెళ్లి చేయాలనుకున్నావు. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. అన్యాయం జరిగిన నాకు ఆ భగవంతుడు నువ్వు చేసిన మోసాన్ని ఈ రోజు నాకు తెలిసేలా చేశాడు. విజయ్ జానకులు బ్రతికే ఉన్నారు. నువ్వు అరకు వెళ్ళొచ్చావు. ఇవన్నీ సాక్ష్యాలతో సహా నా దగ్గరున్నాయి. ఒకే ఒక్క మాట అడుగుతాను, చెప్పు. ఇదంతా ఎందుకు చేశావు? అసలు నన్నే చంపేస్తుంటే పీడ పోయేది కదా. మందికి న్యాయం చెప్పే నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను ఏం చేయాలి? నిన్ను నిలువున కాల్చి చంపిన పాపం లేదు. అడుగుతుంటే మాట్లాడవే. హరికే పాపం తెలీదు. ఈ పాపాలన్నీ చేసింది మేము. జానకి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ బాబాయ్ నిర్దోషి. ఆ నాటకం ఆడిందంతా నేను. అవును నందిని, ఆ ఘోరమైన తప్పు చేసింది. ఈ రోజు దోషులుగా నీ ముందు నిలబడాల్సింది మేము. నేను, మీ పిన్ని, విజయ్, మీ ముగ్గురం కలిసి ఈ నాటకం ఆడాం. అసలు జరిగిందేంటో నేను చెప్తాను.
కథలు తెచ్చి అందర్నీ నమ్మించింది మేము నందిని. మీ ఇద్దరి జీవితాలు విజయ్తో ముడిపడున్నాయి. ముగ్గురు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందుకని నాటకం ఆడాక ఆ తర్వాత నువ్వు విజయ్ని మర్చిపోతే నీకు పెళ్లి చేసేయచ్చు అనుకున్నావు. కానీ విజయ్ బిడ్డకి తల్లివయ్యావు. వాడి మీద ప్రేమతో మీరెవరూ నా దగ్గరికి రావద్దు. రావద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను తాకొద్దు. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. గొంతు పిసికి చంపేయాలనిపిస్తోంది. అమ్మ నందిని, ఏంటి ఆవేశం? బాబాయ్, నాకేం కాదు. ఎవరు నా దగ్గరికి రావద్దు. బాబాయ్, నాకు వీళ్ళు చేసిన పాపంలో నీకు భాగం లేకపోతే, నిర్దోషులైతే 24 గంటల్లో విజయ్ జానకిలని పిలిపించండి. అత్తయ్య చేసిన ద్రోహానికి, పిన్ని చేసిన నమ్మక ద్రోహానికి, తాళి కట్టినవాడు కట్టించుకున్న నా సవతి చేసిన మోసానికి ఆ నలుగురిని నా ముందు నిలబెట్టండి. అప్పుడు నాకు ఏం న్యాయం చేయాలో మీరు తీర్పు చెప్పండి. అది ఈ నందిని కోరిక. రేపు నిజం తెలిసాక జానకి నన్ను అసహించుకుంటుందో, లేకపోతే జీవితంలో మళ్ళీ నా మొహం చూడొద్దని అంటుందేమో.
అక్కడికి వెళ్లే వరకు ఆగడం ఎందుకు? ఇక్కడే తనకి అన్ని నిజాలు చెప్తే తన కోసమే నేను ఇదంతా చేశానని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడే చెప్పేస్తాను. విజయ్, అప్పుడే అయిపోయిందా? నువ్వు కూల్గా తిను, తొందర ఏం లేదు. అలాగే. జానకి, జానకి! అమ్మ జానకి, బయలుదేరారా? బయలుదేరావు నాన్నా. ఆకలిగా ఉంటే డాబా దగ్గర ఆగి భోంచేస్తున్నాం. నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. నేను కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని ఎక్సైటింగ్ గా ఉన్నాను నాన్న. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. నువ్వు వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందమ్మా. అలాగే నాన్న. అవునమ్మా, విజయను కూడా తీసుకొస్తున్నావా? ఇద్దరు వస్తున్నాం నాన్న. పాపం విజయ్ చాలా మూడీగా ఉన్నాడు. ఎందుకమ్మా? ఎందుకంటే నేను సడన్ గా ఇంటికి వెళ్ళాలని పట్టుపట్టడంతో ఎందుకో అర్థం కాక భయంతో ఉన్నాడు. ఇంటికి మీరు వచ్చారన్న నిజం చెప్పేస్తాను నాన్న. వద్దమ్మా, నిజం ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడాలి. నువ్వేం చెప్పకు, సరేనా? అలాగే నాన్న. సరే, జాగ్రత్తగా రండమ్మా. గుడ్ నైట్ నాన్న. విజయ్, నువ్వా? ఏంటి దొంగచాటుగా వచ్చి వింటున్నావు? నీకు మేనర్స్ లేదా? ఫోన్లో ఎవరు జానకి? అబ్బా, ఆశ దోశ అప్పడం. నువ్వు అడగగానే చెప్పేస్తానా ఏంటి? ఇన్ని రోజులు మా అమ్మ ఫోను, అత్తయ్య ఫోను, ఫ్రెండ్స్ ఫోను అని ప్రతిదీ నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేసావా లేదా? ఇప్పుడిది నాకు పర్సనల్ కాదా? ఒకవేళ నేను ఇప్పుడే నిజం చెప్తే ఇంటికి వెళ్ళదు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో కూడా తెలీదు. అలాంటప్పుడు నిజం ఎందుకు చెప్పడం? ఎన్నో రోజుల తర్వాత తండ్రిని చూడాలని వెళ్తున్నా తన సంతోషాన్ని పాడు చేయడం ఎందుకు? వద్దులే. హరికే పాపం తెలీదు. ఈ పాపాలన్నీ చేసింది మేము. నందినికి బాగా కిక్కెక్కినట్టుంది. విజయ్, నువ్వు బతికే ఉన్నావా? విజయ్, నువ్వు బతికే ఉన్నావా? ఈ టెంప్ట్ చూడడం కోసమే వచ్చాను. ఇప్పుడిది కడుపుతో ఉన్న ఆడదిలా లేదు, కసితో ఉన్న ఆడది. కొలిమిలో ఎర్రగా కాలుతున్న కడ్డీలా కసితో రగిలిపోతోంది. నందిని, ఇప్పుడు నువ్వు నా ఆయుధం. నాకిప్పుడు కిక్కెక్కింది.
ఈ శవాల నాటకం బయటపడ్డాక హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేస్తాడు? అటు కన్న కూతురు, ఇటు కూతురు లాంటి కూతురు, ఎవరికి న్యాయం చేస్తాడు?